దోస్తులందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారో మంచిగున్నారు కదా. నేను కూడా మంచిగున్నా, మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈరోజైతే మార్నింగ్ స్టార్ట్ చేశాను. అయితే ఇది మార్నింగ్ అంటే ఆల్రెడీ మా చిన్నమ్మ వెళ్ళిపోయిన తర్వాత నాకు మార్నింగ్ పెట్టుకోవడానికే కుదరలేదు టీ డ్రింక్ అనేది. ఇప్పుడైతే పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఆమెకు 2 దోశలు వేసిన, పచ్చడి ఇలా కారం పొడి వేసి దోశలు వేసిస్తే, ఇలా కర్రీ కూడా ఏం చేసుకోలేదు, గోంగూర పచ్చడి. ఈరోజు మా ఆయన పోయిండు, మా పెద్దమ్మాయి వెళ్ళిపోయింది, మెడికల్ ఉంది మా పెద్దమ్మాయికి, అందుకోసం ఈయన కూడా వెళ్ళిపోయిండు. అమ్మాయికి అందరికి కారం దోశలు వేసి అయితే వేసి పెట్టేసిన. కొంచెం పిండి అయితే ఉంది ఇంకా. ఇక నేనైతే డ్రింక్ అయితే పెట్టుకున్నా. వాళ్ళందరూ పోయినాక వీడియో అయితే తీసినాయి. ఇన్ని బట్టలు ఉన్నాయి. అయితే ఈ బట్టలన్నీ హాల్లో ఎందుకు వచ్చేసినాయి తెలుసా? హాల్లో ఎందుకు పెట్టిందంటే భక్తి ఛానల్ కూడా నడుస్తుంది. ఎందుకు పెట్టిందంటే, ఇగో ఏమైందంటే, ఇట్లా హాల్లో పెడతానన్నా మడత పెడతారని నైట్ తీసుకొచ్చి పెట్టిన. ఎవరి బట్టలు వాళ్ళు మడత పెట్టుకుంటామన్నారు. మడత పెట్టుకోవడానికి తీసుకొచ్చి హాల్లో పెడితే ఆ బద్మాష్ వాళ్ళు ఎందుకు మడత పెట్టుకుంటారు, అవి అట్లా పెట్టారు. ఇక నేనే మడత పెట్టాలి అనేసి, ఇక పూజ అయిపోయాక మడత పెడతాం, ఇప్పుడైతే కాదులే అనేసి ఇక్కడైతే నేను వాళ్ళు పోయిన తర్వాత క్లీన్ చేసుకుంటున్నా. మామూలుగా అయితే ఈయననే పూజ చేస్తాడు రోజైతే, కానీ ఈరోజు అయితే ఎర్లీగా వేయండు, మెడికల్ టెస్ట్ కదా సికింద్రాబాద్ అవతల పోవడానికి. అందుకోసం ఇక ఎర్లీగా వెళ్ళిపోయిండు మా పెద్దమ్మాయిని తీసుకొని. ఇంకా చిన్నమ్మాయి అంతా ఆమె వెళ్ళిపోయింది అన్నట్టు. ఇంకా అందరు వెళ్ళిపోయారు కదా అనేసి పోయిన తర్వాత నేను పూజ చేస్తాను, నేను చేసేలే పూజ అంటే ఇక ఆయన వెళ్ళిపోయిండు. ఇక్కడైతే టీ డ్రింక్ పెట్టుకొని అది తాగేసిన తర్వాత ఇల్లు అయితే నేను క్లీన్ చేసుకుంటున్నా. క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పూజ చేసుకుంటా వెళ్ళి అన్నట్టు. నేనైతే మార్నింగ్ ఎప్పుడు లేస్తే అప్పుడైతే భక్తి ఛానల్ నడుస్తూనే ఉంటుంది. అది ఎప్పటిదాకా నడుస్తుంది అంటే, మళ్ళీ మా ఆయన న్యూస్ ఛానల్ తినేటప్పటిదాకా నడుస్తుంటుంది. మా ఆయన అప్పుడు వచ్చి న్యూస్ ఛానల్ పెట్టుకుంటాడు, అప్పటిదాకా అది నడుస్తూనే ఉంటుంది. ఆ టైం దాకానైతేనే పూజ చేసేంతవరకు అయితే నేను భక్తి ఛానలే ఉంటుంది, అది మోగుతూనే ఉంటుంది. అట్లుంటుంది అన్నట్టు. అట్లా అంటే ఆ భక్తి ఆ పాటలు వినపడుతుంటేనే మనకు కూడా పని చేసుకోవాలనిపిస్తుంది. టైం కూడా మన భక్తి ఛానల్ నడుస్తుంది, టైం కూడా తెలిసిపోతుంది. హాఫ్ అన్ అవర్ ఇట్లా టైం తెలిసిపోతుంటుంది కదా. ఓహో, మనం ఏ రూమ్ నుండి పని చేస్తున్నా ఈ టైంకి ఇంత అవుతుంది కదా అనేసి మనకు అర్థమవుతుంటుంది. ఇక ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి మనకి ఈరోజు స్పెషల్ ఏంది అనేది కూడా తెలిసిపోతుంటుంది. సింపుల్గా అయితే ఇంట్లో ఉన్న పూలతోటే చేసిన. నేనైతే రోజైతే పూలు అయితే ఏం కొనుక్కరాము, మామూలుగా ఇంట్లో ఉన్న పూలతోటే చేస్తామనుకో మేము. ఇక మల్లెపూలు, మందార పూలు అన్నట్టు, ఎక్కువ పూలు కూడా లేవు. అయితే ఇక వాళ్ళిద్దరికీ అన్నం అయితే లేదు కదా అనేసి మా చిన్నమ్మ అయితే గోంగూర పచ్చడి ఇష్టం అమ్మకి, తింటా అన్నది. ఇక వాళ్ళు ఎట్లా బయటనే తింటామన్నారు. ఈయనకేమో ఆఫీస్లో మీటింగ్ ఉందని పోయిండు. ఇక అమ్మాయి వచ్చేవరకు ఎట్లా లేట్ అవుతుంది అన్నది. అందుకోసం పెద్దమ్మాయి తినకుండానే పోయింది కదా, చూద్దాంలే అనేసి అలా నేను ఏమో అనుకున్నా, ఏమో అయింది. యాక్చువల్గా వాము రైస్ చేసుకుందాం అనేసి, ఎందుకంటే గోంగూర పచ్చడి ఉంది కదా, వాము రైస్ చేసుకుని తిన్నామనేసి నేనైతే బాండీ పెట్టుకుని నూనె వేసుకున్నాక చూస్తే వాము లేదు, వాము అయిపోయింది. మా పక్కనే షాపు, మా ఇంటి పక్క ఇల్లే షాప్ అన్నట్టు. ఆ షాప్లోకి వస్తే ఈరోజు షాప్ అంకుల్ కూడా షాప్ బంద్ చేసింది. అరే ఇంకేం చేస్తాం దేవుడా అనేసి అప్పుడైతే పోపన్నం చేసుకుని తిన్నా. నాకు ఎందుకు పచ్చడి పెట్టుకొని తినాలనిపించాలి ఆ టైంలో, ఏదో ఒకటి చేసుకొని తినాలనిపించింది. అందుకోసం అప్పుడు పోపన్నం చేసుకొని తిన్నా. ఇట్లా ఎంతమందికి ఇష్టం చెప్పండి, ఏదో ఒకటి అప్పటికప్పుడు వేడివేడిగా తినాలనిపించింది. అందుకోసం నేను అప్పుడు పోపన్నం చేసుకొని మధ్యాహ్నం టైంలో అయితే అట్లా తినేసిన. చూద్దాం ఇక సాయంత్రం వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసుకుంటా వెళ్ళాలన్నట్టు ఊకున్నా. ఆ రోజు సాయంత్రం అయితే ఎగ్ వేసుకొని తినేసినాం అనుకో. ఇక బట్టలన్నీ అయితే ఇక తిన్న తర్వాత మడత పెట్టిన, చూడు పూజ అయిపోయినాక తిన్న తర్వాత మధ్యాహ్నం తిన్న తర్వాత మడత పెట్టిన బట్టలన్నీ. అయితే ఇది 2 రోజుల వీడియో అన్నట్టు. ఇక అదే రోజు అయితే నేనైతే దోశపిండి ఉన్నది కదా, ఆ రోజు ఉదయం దోశలు వేసుకుంటే ఆ పిండి అయితే మిగిలింది కదా అనేసి ఆ పిండి అయితే నేను ఇక్కడ రేపు బోండాలు చేసుకుందాం అనేసి, బోండాలు కాదు పునుగులు చేసుకుందాం అనేసి అయితే ఇక్కడైతే కలిపి పెడుతున్నా. అందులో కొంచెం నేను మైదా వేసిన, కొంచెం బొంబాయి రవ్వ, కొంచెం అంత బొంబాయి రవ్వ వేసిన, ఒక చిన్న గిన్నె కొంచెం పెరిగేసిన. అంటే అది గట్టిగా అయిందని కొంచెం పెరిగేసిన. మళ్ళీ ఇప్పుడు గట్టిగా కలిపి పెట్టుకున్నాను, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమైందంటే లూజ్ అవుతుంది పొద్దున వరకు, మరీ లూజ్ అయితే కష్టమవుతుంది. అవసరమైతే మళ్ళీ టైట్గా అట్లే ఉందనుకో, కొంచెం మళ్ళీ రేపు కూడా కొంచెం పెరిగేసుకొని కలుపుకోవచ్చు అన్నట్టు. అయితే కలిపైతే నైటే కలిపైతే పెట్టుకున్నాను, రేపటి వరకు పులుస్తుంది కదా అనేసి. బయటనే పెట్టేసిన, ఫ్రిడ్జ్లో కాదు బయటనే పెట్టేసిన అన్నట్టు. ఇక్కడ వచ్చేసి నేను మధ్య ఒకసారి నేను కొత్తిమీర అది మెంతులు జల్లిందని చూపించిన కదా, ఆ మెంతులే ఇది ఒక తొట్టిలో అయితే నేను తీసుకుంటున్నాను. ఆ రోజు మొలకెత్తిన వేస్తే ఎప్పుడైనా మంచిగా వస్తుంది, కానీ మొలకెత్తిన వేయడం వల్ల నాకైతే సరిగ్గా అయితే రాలేదు. ఈసారి ఉట్టి మెంతులే వేస్తాను, దీంట్లోనే మెంతులు వేస్తా. అప్పుడేం నానబెట్టి మొలకబెట్టి వేసిన కాబట్టి నాకు ఎక్కువ ఎందుకు అనిపించలేదు అంతా. అవేమో పిట్టలు తినేస్తున్నాయి చూడండి, అవతల తొట్టిలా పిట్టలు పొడుస్తూ ఉన్నాయి, ఆ తొట్టిలా ఉంచలేవు. అయితే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అన్నట్టు ఆ మెంతికూర తీసుకొచ్చి ఆలు ఫ్రై చేద్దామనేసి తెంపుకొచ్చిన అన్నట్టు. ఇక్కడ వచ్చేసి పల్లి పచ్చడికి అయితే నేనైతే అన్నీ డైరెక్ట్ ఇట్లనే వేస్తాను.
పల్లీలు ఇప్పుడు పల్లీలు అయితే ఏం ముందే ఒకటేసారి స్టోర్ చేసి పెట్టుకుంటానట్టు. నాకు మార్నింగ్ పొద్దున్నే అటుపోతే ఇటుపోతే నేను వేరే చిత్తిని ఏం తిన్నాను, కానీ పల్లీలు మాత్రం మస్తు తింటా. రోజు పల్లీలు మంచిగా తింటా అన్నట్టు. మాకు ఎట్లా ఇంటికా నుంచి వచ్చే పల్లీలు కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి, పల్లీలు కూడా టేస్ట్ ఉంటాయి. అందుకోసం నేను పల్లీలు వేయించి ఒక బాటిల్ నిండా పోసి పెట్టుకుంటా. సగం బాటిల్ పచ్చడి చేస్తే సగం బాటిల్ అయితే నేనైతే మొత్తం తినేసాను. కనీసం రోజుకు 2-3 పిడికిలు తింటాను అయితే పల్లీలు. ఇంతగానే పల్లీలు తింటే వాళ్ళకి ఎంతమంది అలవాటు ఉందో చెప్పండి అబ్బా కామెంట్లో. నాకు మాత్రం బాగా అలవాటు. వేరే చిత్తులు పెద్ద జోలు కోను, కానీ కిచెన్లో పల్లీలు మాత్రం బాగా తింటా. అయితే ఇంకా మెంతి కూర కూడా కడిగేసుకున్నాను. అయితే పల్లి పచ్చడికి అయితే నేను పల్లీలు, పుట్నాలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, చింతపండు ఏమైనా 2-3 ఎల్లిపాయలు వేసి మిక్సీకి అయితే వేసుకున్నాను, కొంచెం ఉప్పు వేసుకొని. అదైతే పచ్చడి మిక్సీ పక్కన అవుతుంది. ఇక్కడైతే ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక బాండి పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం అంతా ఉల్లిగడ్డ, తర్వాత 2-3 ఆలుగడ్డలు వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతం కూర వేసి అక్కడైతే సిమ్లో పెట్టి పెట్టేసుకున్నాను. అది మగ్గుతూ ఉంటుంది. ఇక్కడైతే నేనైతే మళ్ళీ పల్లి పచ్చడి అయితే మిక్స్కి వేసినా కదా, అది కూడా పోపు అయితే పెట్టేస్తున్నాను. పొద్దున పూట ఎట్లుంటుందంటే చాలా హడావుడిగా ఉంటుంది కదా. ఎంత ఎర్లీగా లేచినా కానీ ఎందుకో ఏమో హడావుడి అవుతుంది, నుసులుతాం. ఎర్లీగా లేచినా కానీ కొంచెం నిదానంగా వేస్తుంటాం. అదే లేట్గా లేస్తామంటే మళ్ళీ ఫాస్ట్గా వేస్తుంటాం ఒక్కొక్కసారి పనులు. అదేందో అర్థమే కాదు. మీరు కూడా ఇట్లా చేస్తారా? అయితే నేనే ఇట్లా నుసులుతుంటానో నాకు అర్థం కాదు. పొద్దున పూట మాత్రం మస్తు టైం అయితే పడుతూనే ఉంటుంది. ఎంతసేపు చేసినా ఉడవనే ఉడవదు అన్నట్టు ఉంటుంది. ఇక్కడైతే అదైతే కొంచెం మగ్గిపోయింది. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే కారము, ఉప్పు, నేనైతే కొంచెం పల్లి పొడి ఉంటుంది కదా, పల్లి పొడి కానీ ఇలాంటి ఫ్రైలు చేసుకున్నప్పుడు పల్లి పొడి కానీ లేదంటే నువ్వు పొడి కానీ, నేను నువ్వు పొడి కూడా వేసి పెట్టుకుంటాను. నేను పచ్చి పులుసులోకి ఎక్కువ వాడతా కాబట్టి వేసి పెట్టేసుకుంటా. ఇక్కడైతే నేనైతే నువ్వు పొడి వేస్తున్నా, పల్లి పొడి వేస్తలేను. పల్లి పొడి ఉన్నా వేస్తా సపరేట్గా, నువ్వు పొడి ఉన్నా వేస్తా. అందుకోసం ఇక్కడ నువ్వు పొడి ఉంది కదా అని అయితే అది వేసి కలిపి పెట్టేసుకున్నాను. సిమ్లో పెట్టినాను. అది ఆలు కర్రీ కూడా అవుతుంటుంది. ఇక్కడ వచ్చేసిన అయితే పునుగులు చేయాలి కదా, కలిపి పెట్టేసుకున్నా కదా, రాత్రి కలిపి పెట్టుకున్నా కదా, ఇంకా అదైతే తీసుకొని పునుగులు చేద్దామనేసి అయితే ఈ కర్రీ కూడా అయిపోయింది. లైట్గా అడుగు కూడా అంటింది. ఇంకో పని చేస్తుంటే ఈ కర్రీ వేసినప్పుడు బయట ముగ్గేనికి పోయినా, ముగ్గేసి వచ్చే లోపలనే సిమ్లోనే ఉంది కదా అనుకున్నా, కొంచెం స్టీల్ది కదా అక్క, కొంచెం లైట్గా అడుగు అంటింది. బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేనైతే పునుగులకైతే ఏమేమి వేస్తున్నా అంటే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి సన్నం కట్ చేసుకున్నాం. ఇక్కడ కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర అంతా పండిపోయింది కదా లేదు. ఇక నువ్వులు, జీలకర్ర, కరివేపాకు. నువ్వులు అయితే కంపల్సరీ వేసాను, ఎందుకంటే ఉట్టి పెడితే తినరు కదా. నేను ఎన్ని విధాలు యూజ్ చేసుకోవాలో అన్ని విధాలు అయితే నువ్వులను అయితే బాగానే యూజ్ చేస్తాం. మా పిల్లలు మామూలుగా ఇస్తే తినరు. నువ్వుల లడ్డు అట్లా వేసి పెడదామంటే తినరు. అందుకొనొస్తాం ఇట్లయితే వేసి పెట్టేసుకుంటా. అయితే రాత్రి కలిపింది మరి కొంచెం గట్టిగా అయింది. గట్టిగానే కలిపెట్టినా కదా, లూజ్ అవుతుంది కదా, ఒక్కొక్కసారి మైదా లూజ్ అవుతుంది కదా అనేసి కొంచెం ఉప్పు కూడా వేసిన చూడండి. అయితే దానికోసం నేను ఇంకా మళ్ళీ కొంచెం మరీ కొంచెం టైట్ అయింది కదా అనేసి ఇప్పుడైతే కొంచెం పెరిగేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటానో అంత బాగా వస్తాయి మన పునుగులు, చిట్టి పునుగులు. లేదంటే రావు పునుగులు. లోపల పిండి ఉంటుంది. మంచిగా కలిపే విధానాన్ని బట్టే ఆ పునుగులు అయితే మంచిగా వస్తాయి. బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడైతే నేనైతే నూనె వేడైంది కదా, సోడా అయితే వేయలేదు, ఉప్పు మాత్రమే వేసిన. ఉప్పు కూడా ఆల్రెడీ దోశపిండిలు ఉంటుంది కాబట్టి కొంచెం మాత్రమే వేసిన, ఎక్కువ అయితే వేయలేదు. ఎందుకంటే మా దోశపిండే కదా ముందు కలిపి పెట్టుకున్నాం కాబట్టి. అందుకోసం ఇప్పుడు నూనె వేడైందా లేదా అనేసి ఒకటేసి చూసిన. ఇక వేడైంది. మనం నూనె వేడైన తర్వాత కొంచెం స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇక అన్నీ అయితే వేసుకోవాలి. నేనైతే ఇది కూడా ఎన్నిసార్లు వేయాల్సి వస్తుందో తెలుసా టిఫిన్ని. ఒక్కొక్కసారి తింటారు, వేడి కావాలంటారు. చల్లారితే మళ్ళీ తినరు. ఎందుకంటే చల్లారితే ఏమైనా మిగిలినాయి అనుకో మళ్ళీ అది నా బాలే పడుతుంది, నాకే పడుతుందిగా అట్లే పెడితే. ఈ మైదా కాబట్టి నేను పునుగులు కూడా పెద్దగా ఏమి ఇష్టపడను. పిల్లలు కాబట్టి సర్లే అని పెడుతున్నాను. ఇప్పుడు వాళ్ళు తినే ఏజే కదా, తినొచ్చు. నేనేం తినను అనుకో, కానీ ఎక్కువ శాతం తినను. ఎప్పుడన్నా మిగిలిస్తారు చూడు, అవి వేస్ట్ అయిపోతాయని తినాల్సిందే, కానీ ప్రత్యేకంగా అయితే నేను వేసుకొని తినను. వేరే టిఫిన్ తింటా. అలాంటప్పుడు ఈ టిఫినే తినను. అయితే పునుగులు అయితే తినను అలాంటప్పుడు. ఇక పిల్లల వరకు అయితే వేసి పెట్టిన, పచ్చడి చేసి పెట్టేసిన, కర్రీ చేసి పెట్టేసిన. ఆలు కర్రీ కూడా మా చిన్నమ్మాయికి ఇప్పుడైతే చేసి పెట్టేసిన. మళ్ళీ ఇక మా ఆయన కూడా ఉట్టి ఆలు కర్రీ అంటే తినడు కదా, మళ్ళీ ఇంకేమైనా కొంచెం కావాలా వేరే కర్రీ. పెద్దగా ఆలు కర్రీ ఆయన ఇష్టపడడు. అందుకోసం ఇక నేనైతే మళ్ళీ వంకాయ చేద్దామని అనుకుంటున్నా. వంకాయలు ఉన్నాయి, అక్క పంపించిన వంకాయలు అట్లే ఉన్నాయి, ఇంకా వంకాయలు చేద్దాంలే అని అనుకుంటున్నా. ఇక్కడైతే పునుగులు అయితే 2 వాయిలు వేసి చేస్తున్నా, మిగతా తర్వాత వేసేవాళ్ళు అనుకున్నా. ఇక ఉంటేనే కొంచెం పని తగ్గుతుంది. మార్నింగ్ టైంలో కొంచెం ఫ్రీ ఉంటుంది, కానీ ఎందుకంటే అమ్మ లేకపోతే మొత్తం పనులైనా చేసుకోవాలి కదా, టైం పడుతుంది. ఎందుకంటే దానికి జుట్టు వేసుడు కొంచెం బయట పనులు చేస్తుంటుంది కదా అమ్మ.
నాకు కొంచెం పని తగ్గుతుంది. లేకపోతే మొత్తం పని నాకే కదా. ఈ టైంలో మా పెద్ద అమ్మాయి కూడా లేవదు, బయటికి వెళ్తే తప్ప ఇంట్లో మాత్రం 11 కూడా లేవదు. అది 10 అయినా లేవదు, 10:30 అయినా లేవదు, మొత్తుకోవాల్సిందే. ఈయన పోయేటప్పుడు లేపితే అప్పుడు లేసుకొస్తుంది. దానికైతే నేనైతే పునుగులు అయితే కంప్లీట్ చేసేసిన. 2 వాయిలు వేసుకొని తర్వాత ఆమెకు ఇక టిఫిన్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఇంకా ఆమెకు టిఫిన్ టైం అవుతుంది కదా. ఆమెకు టిఫిన్ పెట్టి ఆమె టిఫిన్ తింటుంటే ఆమెకు జుట్టు వేయచ్చు చిన్న అమ్మాయికి. ఇంకా పెద్ద అమ్మాయి కంటే పెద్ద జుట్టు లేదు, మొత్తం కట్ చేయించుకుంది కాబట్టి చిన్న అమ్మాయికి అయితే జుట్టు వేయాలి. అందుకోసం ఇక్కడైతే ఆమెకైతే టిఫిన్ అయితే పెట్టిస్తున్నా. రెడీ మీరందరూ ఎట్లా చేస్తారు అనేది చెప్పుండప్ప. నేనైతే ఇట్లా చేస్తా, ఈజీగా అయిపోతుందని చేస్తాను. ఒకప్పుడు అయితే పల్లీలు వేయించి పెట్టుకొని మళ్ళీ అందులో కొంచెం నూనె వేసుకొని మిరపకాయలు వేయించి ఇవన్నీ వేస్తుంటే, కానీ ఇప్పుడైతే మిరపకాయలకి ఏం వేయించాను. అందులో కొంచెం ఎల్లిపాయ వేసి కొంచెం చింతపండు వేసి అట్లా వేస్తుంటే నాకెందుకో ఈ పచ్చడి బాగా తింటారు మా పిల్లలు. అందుకే నేను ఇట్లా చేస్తాను, నాకు కూడా ఈజీగా అయిపోతుంది కదా, అందుకోసం అట్లా చేస్తున్నా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే ఇంకా నేను చేయాలి పునుగులు. వాళ్ళ వరకు వేసి పెట్టేసిన కదా, అయిపోయింది. పిల్లలందరూ కూడా అయిపోయింది తినుడు. అందుకోసం ఇంకా ఆ నూనె కూడా తీసి పక్కన పెట్టేస్తుంది. ఇంక ఎట్లా తినటోళ్ళు లేరు కదా అనేసి పక్కన పెట్టేసి అదే బాండిలో కూర చేసేస్తే అయిపోతుంది కదా. వంకాయ చేస్తాను చెప్పిన కదా, అందుకోసం నేనైతే వంకాయలు టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మెంతము టమాటా వంకాయ చేద్దాంలే అనేసి ఆలు మెంతం చేసిన ఇవాళ పొద్దుగాల. అయితే దానికేమో మెంతి కూర కట్ చేసుకొచ్చి ఆలుగడ్డలు వేసేసిన. వంకాయలకైతే నేనైతే ఇక చెట్టు కాడది అయితే తీసుకొస్తలేను. ఆల్రెడీ నా దగ్గర కూడా ఎప్పుడు ఒక బాటిల్లో కొత్తిమీర కానీ ఇది మాత్రం స్టాక్ ఉంటుంది. అంటే కొత్తిమీర కూడా కట్ట తీసుకొచ్చి పెద్ద కట్టలు తీసుకొచ్చి కొంచెం నీడ కార పెట్టేసుకొని కడిగి నీడ కార పెట్టేసుకొని ఒక బాటిల్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. సేమ్ మెంతికూర కూడా మెంతికూర అంటే ఊరికా నుంచి వస్తుంది ఎక్కువ శాతము. ఊరి నుంచి వచ్చినప్పుడు ఏం చేస్తా కదా, నేను ఆరబెట్టేసుకొని బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. నేను ఎప్పుడు ఆలు చేసినా ఏమైనా కూరలు చేసుకున్నప్పుడు ఈ మెంతి పొడి అయితే అట్లా వేసి పెట్టుకుంటాను. మునగాకు కూడా అంతే, మునగాకు కూడా తెంపుకొచ్చి ఆరబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుంటా. ఎప్పుడైనా అప్పుడప్పుడు మునగాకు పొడి వేసుకుంటా కూరలలో, మామూలుగా వేస్తే తినరు కదా అనేసి. ఇంకా సేమ్ ఇక్కడైతే బాండీ పెట్టుకున్నాను. బాండీ పెట్టుకొని అదే నూనె కొంచెం అందులోనే కొంచెం బాండీలో నూనె ఉంచేసిన. జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ కరివేపాకు ఇప్పుడైతే వేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ పసుపు అల్లం వెల్లిగడ్డ వేసేసుకొని తర్వాత వంకాయలు కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. పెట్టేసుకుని వంట చేస్తున్నాను ఇప్పుడు, నేను స్టార్ట్ చేస్తున్నాను అన్నట్టు. మామూలుగా అయితే వీడియోస్ లేకపోతే పొయ్యి మీద బాండి పెట్టి కట్ చేసుకుంటుంది. వీడియోస్ అన్నప్పుడేమో అన్ని టైం అంత సెట్ అవ్వదు కదా అనేసి అదంతా చూపించాలంటే వీడియో లెంతీ అయిపోతుంది. అందుకే ముందు కట్ చేసి పెట్టుకుని, లేకపోతే బాండి పొయ్యి మీద పెట్టే కట్ చేస్తుంటాం కూరగాయలు, ముందైతే కట్ చేసి పెట్టుకుంది. ఇప్పుడైతే నీళ్ళలో కట్ చేసి పెట్టేసుకున్నాం. ఇంకా అదే వంకాయలు అయితే వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లిగడ్డ పసుపు వేసుకున్నా కదా, ఇంకా అవి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే వంకాయలు కడిగి పెట్టేసుకున్నా కదా. ఈ పొడి వంకాయలు అయితే అన్నీ ఒకటేసారి వేస్తాం. ఇంతకుముందుకు ఎట్లాంటివి చేస్తుంటే వంకాయలు మగ్గినాక టమాటా వేస్తుంటే, ఇప్పుడేమో టమాటాలు వంకాయ మగ్గుతుంది కానీ టమాటా మాత్రం మగ్గుతలేదు. అందుకోసం టమాటాలు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. టమాటాలు లేట్గా వేస్తే ఆయనతో కూడా మగ్గదు. ఇవేమో కొంచెం లేకపోతే మెత్తగా అయిపోతాయి వంకాయలు, కానీ మెత్తగా అయిపోతాయి ఈ వంకాయలు పొడి వంకాయలు. అందుకోసం ఇక్కడైతే వంకాయలు వేసిన టమాటాలు వేసిన. ఇక మెంతాకు చూపిస్తున్నా కదా, మెంతాకు కూడా నేను ఇట్లా బాటిల్లో పోసి పెట్టుకుంటా. అదే మెంతాకు అయితే ఎండబెట్టిన మెంతాకు ఇట్లుంటుంది అన్నట్టు, అట్లయితే వేసి పెట్టుకుంటాను. ఇది వేసుకొని ఒకసారి అయితే కొంచెం ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకున్నాం అనుకో, అదే మగ్గుతుంటుంది. ఇట్లయితే ఏమవుతుందంటే మనము వంకాయలు కూడా మరీ మెత్తగా కాదు, లోపల టమాటా కూడా మగ్గుతుంది, మంచిగా అవుతుంది అన్నట్టు కూర కూడా. అందుకోసం నేను అన్నీ ఒకటేసారి వేసుకొని సిమ్లో పెట్టినాం అనుకో మిగతా పనులు మనం చేసుకోవచ్చు. పొద్దున పాటు ఎట్లుంటుంది అనుకోండి, పొద్దున పూట మనకు పని అట్లుంటుంది కదా, ఆ లోపల మళ్ళీ హాల్లో మనం ఏదైనా ఊడ్చుకోవడమో చేసుకోవడం ఏదైనా పని చేసుకోవచ్చు కదా అన్నట్టు. ఇట్లయితే నేను రెడీ చేస్తుంటా అన్నట్టు. కానీ ఈ టైం వరకు నా పని అయిపోతుంది. నేను సెకండ్ కూర చేసే వరకు చాలా వరకు చేస్తా, 2 చేస్తా. లేకపోతే ఏదో పచ్చడి ఉంటే ముందు కూరలు ఏమైనా ఉన్నాయనుకో, బ్యాలెన్స్ కూరలు ఉంటే చేయను అనుకో. లేదంటే 2 కూరలు అయితే ఖచ్చితంగా చేస్తాను అనుకో నేను. ఎందుకంటే మా పిల్లలోడు తింటాడు, మా ఆయనోడు తింటాడు. పప్పు చేస్తేనే అందరు తింటారు. ఇక్కడైతే సేమ్ కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం కొంచెం కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను అనుకో, ధనియాల పొడి అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టేసుకుంటే కూర అయితే అయిపోతుంది. ఇక ఏమేం చేసిన అనేది కూడా నేను చూపిస్తాను చూడండి. ఇంతవరకు ఓపిక వీడియో చూసారంటే వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ